హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈరోజు ఈ వీడియో వచ్చేసి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. సో మనకి కాకినాడకి హార్బర్ అయితే ఉంది కదా. సో హార్బర్ దగ్గరలో మనకి కుంభాభిషేకం దగ్గర ఒక చేప అయితే ఒక మత్స్యకారుడికి అయితే చిక్కింది. సో ఆ చేప విలువ వచ్చేసి కొన్ని లక్షల్లో అయితే ఉంది. సో ఆ చేప ఏంటి అన్నది అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఈ చేపతో పాటు ఇంకా దీనికి సంబంధించిన వేలంపాట వీడియో కూడా నేను ఇందులో అయితే యాడ్ చేసి అయితే మీకు చూపిస్తాను. అండ్ ఈ చేప లైవ్లో ఎంతకైతే వెళ్ళింది అన్నది మీరైతే క్లారిటీకి అయితే చూడండి. అండ్ ఈ చేప పేరు వచ్చేసి రెండు రకాలుగా పిలుస్తారు. ఒకటి వచ్చేసి మనకి కచిడీ చేప అని పిలుస్తారు. అండ్ కొంతమంది వచ్చేసి సీ గోల్డెన్ ఫిష్ అని పిలుస్తారు అనమాట. సో ఇందులో వచ్చేసి చాలా అంటే చాలా ఔషధాలు అండ్ చాలా అంటే చాలా ఫుడ్ ఐటమ్స్కి సరిపడగా దీంట్లో ఉన్న యూజెస్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ అయితే ఉన్నాయన్నమాట. అండ్ దాంతోపాటు మనకి సర్జికల్ థ్రెడ్స్ ఇవన్నీ కూడా ఈ చేప నుంచి అయితే తయారవుతాయి. అండ్ మెయిన్గా దీంట్లో వచ్చేసి ప్రతి పార్ట్ కూడా చాలా అంటే చాలా విలువైనవి. దీనిపైన ఉన్న పొలుసు కూడా మనకి ఏంటంటే కాస్మెటిక్స్లో అయితే వాడతారు. అండ్ దీంట్లో ఉన్న పొట్ట భాగంలో ఉన్న కొవ్వు భాగంలో ఉన్న మొత్తం ఇవన్నీ కూడా వచ్చేసి ఏంటంటే మనకి ఫుడ్ ఐటమ్స్కి సంబంధించి ఆయిల్స్లో కానీ అండ్ దాంతోపాటు మనకి ఫేస్ క్రీమ్లు ఏవైతే ఉంటాయో వాటిల్లో మొత్తం అన్నిటిలో కూడా ఈ చేప అయితే చాలా అంటే చాలా ఎక్కువగా అయితే యూజ్ చేస్తారనమాట. సో అందుకే ఈ చేప డిమాండ్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ. అండ్ దీన్ని వచ్చేసి మనకి వేలం పాట కూడా పాడారు. కదా. సో చేప అయితే అన్ని లక్షలకైతే వెళ్ళిందనమాట. సో మామూలు విషయం కాదు. చాలురా మామ, పడితే ఇలాంటిది నెలకు ఒక్కసారి పడినా చాలు, ఇలాంటి చేప దెబ్బకి సెట్ అయిపోద్ది అనుకునే చేప అనమాట. సో ఇది కచిడీ చేప. అండ్ దీన్ని చెప్పాను కదా, రెండో పేరు గోల్డెన్ సీ ఫిష్ అంటారు. సో ఇది వచ్చేసి చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. అండ్ ఇట్టే అలా పెట్టారో లేదో ఇలాగైతే మొత్తం సేల్ అయిపోయింది అనమాట. సో అంత విలువైన చేప. ఇందులో వచ్చేసి మగ చేప అయితే ఇంకా రేట్ ఉంటుంది. ఇది వచ్చేసి ఆడచేప అనమాట. ఆడచేప ఎంతకు వెళ్ళిందంటే మగ చేప ఇంకెంత రేటుకి వెళ్తుందో ఒకసారి ఊహించుకోండి. అండ్ ఇది వచ్చేసి మనకి కుంభాభిషేకం గుడి ఉంటుంది అనమాట. సో కాకినాడలో. సో అక్కడైతే మనకి మంచి మంచి చేపలు మంచి మంచి లైవ్ ఫిషెస్ అయితే దొరుకుతాయి. మొత్తం అన్ని రకాల సీ ఫుడ్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఎప్పుడైనా మీరు కాకినాడ వస్తే అక్కడ ఒకసారి విజిట్ చేసినట్లయితే మీకు ఇక్కడైతే అన్ని రకాల చేపలు అయితే ఉంటాయి. ఫంక్షన్స్ కానీ వీటికైనా సరే మీకు అయితే హోల్సేల్ రేట్లకి అయితే ఇక్కడైతే దొరుకుతాయి అనమాట. హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకోండి. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ వీళ్ళంత వరకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. ఓకేనా? ఇంకా మరిన్ని షార్ట్స్ కోసం అయితే వెయిట్ చేయండి. అండ్ ఫుల్ వీడియోస్ కోసం లవ్ యూ ఆల్, టేక్ కేర్.